రాయలసీమ రాజధాని శివారెడ్డి గారికి నమస్తే. నమస్తే మహేంద్ర. శివారెడ్డి రమ్మని ఫోన్ చేశావు? అవును మహేంద్ర, నువ్వు అకంటే పైలోకానికి పంపించాలి. ఎవడో చెప్పు, వాణ్ణి అడ్డంగా నరికే వాడి తల నీ కాళ్ళ దగ్గర పడేస్తా. మహేంద్ర, వాడి పేరు రాజా, ఒక కుర్ర డాక్టర్. వాడు నాపై పోటీగా నిలబడుతున్నాడు. వాడంతు చూడాలి. రాజా రాజా ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. వాడు ఈ పేద ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవం. వాడు ఎలక్షన్ లో నిలబడితే నాకున్న పవర్ పలుకుబడి అన్ని తగ్గిపోతాయి. అందుకనే వాడంతు చూడాలి. శివారెడ్డి, ఆ విషయం మర్చిపోయే నువ్వు ప్రశాంతంగా ఉండు. వాడి అంతు నేను చూస్తా. మహేంద్ర, కోట్లు సంపాదించాను కానీ తృప్తి లేదు. నాకు పదవి, అధికారం రెండు కావాలి మహేంద్ర. అన్నట్టు మరొక విషయం, రేపు జరగబోయే ఎలక్షన్ లో ఈ కుర్రాలను పంపించి నేను గెలిచేటట్లు రిగ్గింగ్ చేయించు. దానికి నీకెంత కావాలన్నా ఇస్తాను. శివారెడ్డి, నా అనుచరులతో రిగ్గింగ్ చేయించి బంపర్ మెజారిటీతో గెలిపించి నువ్వు సీఎం అయితే నాకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే చాలు. ఓకే మహేంద్ర, ఈ డీల్కి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే శివారెడ్డి, ఇక నీ పనిలో ఉండు. మా వాళ్ళని 100 మందిని పంపించి వాడు ఎక్కడ ఉన్నా సరే అడ్డొచ్చిన నీ అడ్డంగా నరికే తీసుకొని వస్తారు. మహేంద్ర, మనసు పడ్డ ఆడేదాని దగ్గర మర్డర్ చేయించే మహేంద్ర, మనసు పడ్డ ఆడదాని దగ్గర మర్డర్ చేయించే దగ్గర డబ్బు గురించి అస్సలు ఆలోచించకూడదు. దానికి ఎంత డబ్బు కావాలని ఇస్తాను. అడ్డు వచ్చిన వాడిని అడ్డంగా నరికే, కానీ నా పేరు మాత్రం బయటికి రాకూడదు మహేంద్ర. శివారెడ్డి, నువ్వు నేను ఎన్నో చేశాం కానీ మూడో వ్యక్తికి తెలియదు. ఆ సంగతి నేను చూసుకుంటా. ఇక నీ పనిలో నువ్వు ఉండు.